నమస్కారం. చర్చా కార్యక్రమానికి స్వాగతం. లైవ్ షోలో ఈ రోజున శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత, శ్రీ లోకనాథం గారు, సిపిఎం నేత, వీరు పాల్గొంటున్నారు. ఈ రోజున ప్రధానంగా 3-4 అంశాలు ఉన్నాయి, కనపడుతున్నాయి. మోహన్ బాబు ఇష్యూ ఒకటి, 2 నాగబాబు, పవన్ కళ్యాణ్లు గతంలో తెలుగుదేశం వాళ్ళని ఉద్దేశించి కానీ లేదా వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి కానీ చేసిన వ్యాఖ్యలు, వాటిపైన అసలు తెలుగుదేశంలోనే ఈ సానా సతీష్కి వీళ్ళకి ఇవ్వటం మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయని చెప్పి తెలుగుదేశం విశ్లేషకులే వార్తలు వ్యాఖ్యలు చేస్తున్న తీరు, నెటిజన్లు మండిపడుతున్న తీరు, యనమలను ప్రశ్నిస్తే ఆయనపై కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు మండిపడుతున్నారంట, ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారట. ఇక మరోవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి డైవర్షన్ పాలిటిక్స్ అచ్చంగా అదే పనిలో ఉంటున్నాయి. హై వోల్టేజ్ షాక్ అని ఒక పక్కన కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతుంటే, ఇంకో పక్కన రకరకాల ఆందోళనలు ఇవన్నీ ఉంటే వాటన్నింటినీ పక్కన పెట్టేసి జనానికి గత ప్రభుత్వంలో అది జరిగింది ఇది జరిగిందని పచ్చి అబద్ధాలు కలిపి కొత్త నివేదికలు కలిపి వార్తలు ఇస్తున్నారు. ఇక అప్పుడు ఆఫీసర్లు చేసిన రిపోర్ట్లేమో తప్పట, అక్రమాలు అంటున్నారు. ఇప్పుడు ఆఫీసర్లు ఎవరి మీద కేసు పెడితే అది గొప్ప విషయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పరమ పవిత్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. అవి కొన్ని వార్తా విశేషాలు అలాగే వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. హై వోల్టేజ్ షాక్, గృహ వినియోగదారులపై 20-50% వరకు అదనంగా వడ్డింపు. నవంబర్ బిల్లులో 6,000 కోట్లకు పైగా కరెంట్ ఛార్జీల వాతలు. వచ్చే నెల నుంచి పడనున్న మరో 9,412 కోట్లు. ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి ఎల్లో మీడియాకి అసలు అది వార్తే కాదు. జనం ఏమన్నా కానివ్వండి, గతంలో ఒక్క 10 పైసలు పెంచితే ఇంకే ఉంది, జనం కోసం తపన పడుతున్నట్లు చెప్పిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు అసలు దాన్ని ఇన్ని వేల కోట్లు భారం పడుతున్నా కూడా వార్తలు ఇవ్వట్లేదు. మంచు ఫ్యామిలీలో మంటలు. హైదరాబాద్లో నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద అంతా హైడ్రామా, అలాగే ఉద్రిక్తత. కొందరు జర్నలిస్టులను సైతం మోహన్ బాబు దౌర్జన్యం చేశారనే అభియోగం. ఆయన మరోవైపు మనోజ్కి కొడుక్కి ఆడియో సందేశం పంపటం, ఇవన్నీ కూడా గోలగా నడిచింది. నేనంతా టీవీల నిండా అవే సరిపోయినాయి. రామ్ గోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం మద్యం స్టోర్స్ దందా చేస్తున్నట్టు, ఇప్పుడు ఉన్న షాపులు కాదన్నట్లుగా ప్రీమియం మద్యం స్టోర్స్ కూడా దందా చేస్తున్నట్ట. బియ్యం ఇస్తే ఓకే, లేదంటే 6A అస్త్రం అంటూ బియ్యం ఇవ్వని రేషన్ షాప్ డీలర్లపై పచ్చ బ్యాచ్ కక్ష సాధింపు. అంటే రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా కోసం దేనికోసమో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గందరగోళం చేస్తున్నారట. వీటన్నింటినీ వైసీపీ మీద నెట్టి కాలక్షేపం చేస్తున్నారు ఎల్లో మీడియా వారు. నంబర్ లేని వాహనాల్లో రౌడీలుగా పోలీసులు వస్తున్నారు. మఫ్టీలో వచ్చి వైసీపీ సోషల్ మీడియా దళిత కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కేసులు పెట్టి జైళ్లలో మగ్గబెడుతున్నారు. బెయిల్ ఇచ్చే కేసుల్లో 41A నోటీస్ ఇవ్వాల్సిన చోట పోలీసులు మాన్యువల్ పాటించడం లేదు. పోలీసులకు ఈ లైసెన్స్ ఎవరిచ్చారో ప్రభుత్వమే చెప్పాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి. ఇక యనమల రామకృష్ణ గారు, టీడీపీ సీనియర్ నేత, ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. ఇది నిన్న న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. కేవీ రావు ఈజ్ అన్డౌటెడ్లీ ఏ చౌదరి అండ్ ఐ హ్యావ్ ద రైట్ టు రిఫర్ టు హిమ్ యాజ్ సచ్. కేవీ రావు అన్నతను చౌదరి. ఆ పేరు నేను చౌదరి అని ప్రస్తావించడం తప్పేమి కాదు, నాకు ఆ హక్కు ఉంది. హీ మే నాట్ యూజ్ హిజ్ క్యాస్ట్ యాజ్ సఫిక్స్. ఆయన పేరు చివరిలో చౌదరి అని లేకపోవచ్చు. అండ్ అలాగే నేను కూడా ఐ డోంట్ యూజ్ యాదవ ఇన్ మై నేమ్ ఐదర్, బట్ ఐ బిలాంగ్ టు యాదవ కమ్యూనిటీ. నేను యాదవ అని పేరు నా చివరి లేదు కానీ, బట్ నేను కూడా యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తినే. దిస్ షుడ్ నాట్ బి మేడ్ ఏ కాంట్రవర్సీ. నేను చౌదరి అని అతని పేరుకి చివరి తగిలించడం మీద వివాదం చేయాల్సిన అవసరమే లేదు. నో వన్ హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ మీ. అసలు నన్ను ప్రశ్నించే అధికారమే ఎవరికి లేదు. ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ ది పార్టీస్ లెగసీ. పార్టీ కోసం నేను 83 నుంచి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ మాట్లాడారు. అయితే ప్రశ్నిస్తే పని పడతా. బీసీ నేతల మధ్య చంద్రబాబు చిచ్చు. కేవీరావుకు వ్యతిరేకంగా యనమల లేఖాస్త్రం. దానిపై రెడ్డి సుబ్రహ్మణ్యం ఘాటు వ్యాఖ్యలు. ఇదంతా కూడా సీఎం సూచనల మేరకే అంటున్న నేతలు. యనమల టార్గెట్గా సోషల్ మీడియాలో పోస్టులు. ఇదొక రకమైతే, ఇంకోటి ఎంపీ కొత్తగా ఎంపీ అవుతున్న సతీష్ మీద
టీడీపీ వాళ్ళు కూడా మండిపడుతున్నారట. రాజ్యసభకు అవకాశం ఇవ్వడంపై టీడీపీలో తీవ్ర విమర్శలు. ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లొంగిపోయారని నేతల ఆగ్రహం. అలాగే ఈ నాగబాబు పవన్ కళ్యాణ్ల వ్యవహారం మీద కూడా వాళ్ళు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు, నాగబాబు గారు అసలు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఇప్పుడు నాగబాబుకి ఇవ్వటం, ఒకే కులం వాళ్ళకి పదవులు ఎట్లా ఇస్తారని గతంలో టీడీపీ ఉన్నప్పుడే ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొత్తం 4 పదవులు ఇస్తే మంత్రి పదవులు 3 కాపులకి 1 కమ్మాకి ఇచ్చారనే దాని మీద కూడా టీడీపీ నెటిజన్లు, టీడీపీ సోషల్ మీడియాలో కానీ, అంటే సోషల్ మీడియా అఫీషియల్ సోషల్ మీడియా కాదు, టీడీపీ అభిమానులే ప్రశ్నిస్తున్నటువంటి తీరు. ఇక పేదల బియ్యం బొక్కింది వైకాపా ప్రభుత్వంలో పెద్దలంట. ఈనాడు వాళ్ళకి ఏం పని పాట లేదంటానికి పచ్చి అబద్ధాలు రాస్తున్నారు, పచ్చి కల్పిత గాథలు రాస్తున్నారు అనడానికి ఇట్లాంటి ఉదాహరణలు. అసలు సమస్యలు ఏమిటి? కరెంట్ ఛార్జీలు పెరగటం, ఇతరత్ర అనేక సమస్యలు ఉంటే, అనేక సంక్షోభాలు ఉంటే, సూపర్ 6 వాగ్దానాలు ఎగ్గొట్టి ప్రభుత్వం వ్యవహరిస్తుంటే వీళ్ళకి అవన్నీ వదిలేసి రోజు ఇదో సోది వార్త రాస్తే రాసుకోండి, కానీ ఆ వార్తలు ఎందుకు రాయట్లేదు అన్న దానికి సమాధానం చెప్పాలి. ఇక విడుదల రజని తీసుకుంది 2 కోట్లు. ఐఏఎస్ అధికారి జాషువా రజని పిఏలతో 10 లక్షలు అంటూ రాశారు. ఇదంతా విజిలెన్స్ నివేదికట. మరి గతంలో చంద్రబాబు గారి మీద డైరెక్ట్గా పార్టీ ఆఫీసులో 60 కోట్లు, వివిధ కంపెనీల ద్వారా, షెల్ కంపెనీల ద్వారా దాదాపు 150 కోట్లు వచ్చిందని వార్తలు అప్పుడు కూడా అధికారులు నివేదికలే కదా ఇచ్చింది, సిఐడి నివేదిక ఇవన్నీ, అవన్నీ అక్రమ కేసులను ప్రచారం చేశారు. ఇప్పుడు విడుదల రజనీ గారి మీద విజిలెన్స్ నివేదిక వచ్చిందంట. ఈ పోలీస్ ఆఫీసర్, వాళ్ళకి నచ్చని పోలీస్ ఆఫీసర్ ఎవరు, జాషువా, రజనీ గారి మీద పెద్ద వార్త ఫస్ట్ పేలో. మరి అప్పుడు ఇది కరెక్ట్ అయితే అది కరెక్టే కదా, అప్పుడు ఆఫీసర్లు కరెక్ట్గా రాసినట్లే కదా. అప్పుడు తప్పు ఎట్లా అవుతారు, ఇప్పుడు తప్పు ఎట్లా అవుతారు? అప్పుడు తప్పు అయితే ఇప్పుడు తప్పే కదా. అంటే వీళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారు అన్న దానికి ఇది ఒక ఉదాహరణ. ఇక ఇలా ఏడుపు, ఈనాడు వాళ్ళు ఏడుపు. రిషికొండ మీద ఏదో అక్రమాలు అప్పట్లో బయటపడినాయి అంటే ఎవరి మీద చర్య తీసుకోలేదని వీళ్ళు ఏడుస్తున్నారు. మరి ఈనాడు మీద ఎవరు తీసుకుంటున్నారు, మార్గదర్శి మీద ఎవరు తీసుకుంటున్నారు? అక్రమాలు జరిగినాయంటే లేదని పెద్ద కోర్టులకి ఎందుకు వెళ్తున్నారు? ఇక జగన్ నిర్వాహకం అమరావతిపై 40% అదనపు. అసలు పైసా అక్కర్లేదని చెప్పి రాసింది ఆంధ్రజ్యోతి వాళ్ళే కదా, ఆ రోజున చంద్రబాబు గారే కదా. ఇప్పుడు బదనపు భారం పడిందంటే దానికి జగన్ కారణం అని ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు రాస్తున్నారు. ఈ రకంగా పచ్చి పాపంగా తయారైంది ఎల్లో మీడియా ఏపీలో ఉన్నంత దారుణమైన మీడియా ఇంకెక్కడా ఉండకపోవచ్చు. ఇక కొన్ని నాగబాబు గారు బాలకృష్ణ ఉద్దేశించి గతంలో ఏమి ఎద్దేవా చేసింది, పవన్ కళ్యాణ్ గారి సుభాషితాలు, పోలీసుల తీరు మీద మనోహర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినటువంటివి, అట్లాగే ఒక కామన్ మ్యాన్ జగన్ గారి గురించి ఎట్లా చెప్తున్నారు, చంద్రబాబు గారి అప్పుల గురించి ఏం మాట్లాడారు, అలాగే రెడ్ల మీద హోంమంత్రి అనిత గారు ఏదో వ్యాఖ్యలు చేశారట, అదేదో సోషల్ మీడియాలో తిరుగుతుంది, ఆసక్తికరంగా ఉందని ఈ వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. నెంబర్లు ఉంటాయి, ఏ కార్కైనా నెంబర్లు ఉంటాయి, కానీ మరి వాళ్ళ కార్లకు నెంబర్ ప్లేట్లు కూడా తీసేసి అతన్ని దౌర్జన్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మఫ్టీ డ్రెస్సుల్లో వాళ్ళని తీసుకెళ్తే ఐడెంటిటీ తెలియజేసే విధంగా వాళ్ళ నేమ్ ప్లేట్ ఉండాలా, వాళ్ళ డ్రెస్సుల పైన ఆ డ్రెస్ ఉండాలా, కాకి డ్రెస్ అని చెప్పి చెప్తుంది. ఇక్కడ ఏమీ లేదు, గుండాల మాత్రమే మఫ్టీ డ్రెస్సులు వేసుకుంటున్నారు. తర్వాత నెంబర్లెస్ కార్లు లేదు, బైకులు అయితే దాంట్లో కూడా నెంబర్లు ఉండవు. ఎవరు వచ్చారో, గుండాలు వచ్చారో, రౌడీలు వచ్చారో, శత్రువులు వచ్చారో ఎవరికి ఏమి తెలియదు. లోపలికి పోయి బలవంతంగా ఇంటి సభ్యులను బెదిరించి దుర్మార్గంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతున్న సందర్భాలు. అలాగే వారసత్వపు, నాకు మోదీ గారంటే గౌరవం, ఎందుకంటే భారతదేశంలో ఉన్న వారసత్వపు రాజకీయాలని ఒకే ఎన్నికలు తీసి పక్కన పెట్టిన వ్యక్తి. వారసత్వపు రాజకీయాలు జాతీయ స్థాయి నుంచి చిన్న రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామం వరకు వారసత్వం ఉన్న వ్యక్తులే కాదు, మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లోకి. అది జనసేన కోరిక. అందుకే నాకు మోదీ గారు అంటే చాలా గౌరవం. నెక్స్ట్ బాలయ్య బాబు గురించి. ఆయన ఎవరో నాకు తెలియదు, ఐఎమ్ వెరీ సారీ. నెక్స్ట్ పిఆర్పి పార్టీని బాలయ్య గురించి తెలియదు అన్నానంటే, బాలయ్య గారు చాలా పెద్ద ఆర్టిస్టు, సీనియర్ మోస్ట్ నేరము శిక్ష దాంట్లో కృష్ణ గారు ఆయన కలిసి యాక్ట్ చేశారు. మంచి అడిగింది బాలయ్య గారి గురించి కదండి, పాత యాక్టర్ బాలయ్య గారి గురించి, అమృత ఫిల్మ్స్ అధినేత, ప్రముఖ దర్శక నిర్మాత, ఆయన గురించి కాదు. బాలయ్య బాబు అంటే ఇక్కడ వీళ్ళ అభిప్రాయం, బాలయ్య బాబు అంటే బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు. నేను ఇప్పుడు ఆయన పేరు వినలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఈ ప్రశ్నని ఇంకో గొప్ప ప్రశ్న ఏంటంటే, బాలయ్య బాబు గురించి పేరు వినలేదని చెప్పడం అనేటువంటిది ప్రయోజన. ఆర్టిస్టులుగా మీరందరూ ఒకే కుటుంబం, కానీ పొలిటికల్ రైవల్లీలో ఆ మాట మాట్లాడుతున్నారా, ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నారా? తెలియదండి బాబు.
ఎప్పుడు ఆ పేరు ఉండదు. నిజంగా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుంటే అన్ని కులాలకి అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం ప్రాతిపదికత ఇవ్వాలి. కానీ ఒక్క కులంతోటే అన్ని పదవులు నింపేస్తానంటే ఐఎమ్ అగైన్స్ట్ రూలింగ్ కాస్ట్ కాన్సెప్ట్. పాలించడానికి మేమే ఉన్నాం, మిగతా వాళ్ళు పాలింపబడటానికే ఉన్నారన్న ఆలోచనకి జనసేన విరుద్ధం, పవన్ కళ్యాణ్ విరుద్ధం. రైట్, అవండి పవన్ కళ్యాణ్ గారి సుభాషితాలు. ఇక ముందుగా విష్ణు గారు చెప్పండి, ఫస్ట్ మోహన్ బాబు గారి ఇష్యూకి వెళ్దాం. కొద్ది సంక్షిప్తంగా మాట్లాడుకున్న తర్వాత ఈ నాగబాబు పవన్ కళ్యాణ్ల వ్యాఖ్యలు గతంలో చేసినవి కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత వస్తుందంట సానా సతీష్ అన్న మీద వీళ్ళ మీద. సో వాటి మీద తర్వాత వెళ్దాం. ఫస్ట్ మోహన్ బాబు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి మీద మీకేమనిపిస్తోంది? నిజంగా అయితే అదే టైంలో మీడియా మీద ఆయన దౌర్జన్యం చేశారనేటువంటి ఇది ఆడియోలు విడుదల చేసి కొడుకునికి సలహా ఇవ్వడం, వీటన్నిటి మీద మీకేమనిపిస్తోంది? సార్ ఇది కుటుంబంలోని అంతర్గత విషయం. సరే, కుటుంబంలో ఉన్న తర్వాత చిన్నటువంటి భిన్నాభిప్రాయాలు, మనస్పర్ధలు, ఘర్షణలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అది దురదృష్టం ఏంటంటే బయట పోలీస్ స్టేషన్ దాకా పోయి కేసులు పెట్టుకుని గొడవలు పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాత్రి ఆయన రిక్వెస్ట్ చేసినట్టు చూసాం. ఇది మా కుటుంబంలో చిన్న విషయం, విలేకరులు దయచేసి దీన్ని ఇద్దరితో ఆఫ్ చేయాలి అది ఇదని రిక్వెస్ట్గా ఒక వీడియో పెట్టినట్టున్నాడు. బట్ ఎన్నికో ఈ కుటుంబంలో వచ్చినటువంటి అన్నదమ్ముల మధ్య కానీ తండ్రి కొడుకు మధ్య కానీ వచ్చినటువంటి విభేదాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ దాకా పోవడం అనేది చాలా దురదృష్టం. అయినా అది సమసిపోతాయని అనుకుంటున్నాను. పెద్దగా దాని మీద మనం వెళ్ళకుండా ఉంటేనే ఇది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన నేను రాత్రి పెట్టినటువంటి వీడియో చూసిన తర్వాత ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అని చెప్పి మనంగా విశ్లేషించడం వాళ్ళు సర్దుకుంటారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి పోలీస్ స్టేషన్ దాకా పోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మీద కూడా ఇద్దరిని పిలిచి ఈరోజు 10 గంటలకి రమ్మని చెప్పినట్టున్నారు. కాబట్టి దాని మీద నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా పెట్టుకోవడం అవసరం అని అనిపిస్తుంది. రైట్, ఓకే. మన తిలక్ గారు మీరు చెప్పండి, మీరేమంటారు? అంటే ప్రధాన ఇష్యూ కాబట్టి అసలు టచ్ చేయకుండా వెళ్ళలేం కదా అని ఈ ప్రస్తావన తీసుకొచ్చి. విష్ణు గారు నమస్కారం సార్. ఇప్పుడు కుటుంబాల్లో వివాదాలు విభేదాలు సహజం. అది ఒక మాటలో చెప్పాలంటే ఇంత వివాదాన్ని మీడియా ప్రముఖంగా తీసుకురావడం కూడా అంత సమంజసంగా లేదు. ఎందుకంటే కుటుంబాల్లో వివాదాలు ఉండటం సహజం. ఏ కుటుంబం అయినా కానీ, అది పెద్ద కుటుంబం అయినా చిన్న కుటుంబం అయినా, అది దాన్ని ఇంతగా ఫ్లేరప్ చేయటం అది కరెక్ట్ కాదు. అది సోనియా గాంధీ కుటుంబం దగ్గర నుంచి ఇప్పుడు ఇందిరాగాంధీ బతుకున్నప్పుడు సోనియా గాంధీ బిహేవియర్, తర్వాత మేనకా గాంధీ ఇంట్లో నుంచి బయటికి తరిమేటి, ఇటువంటివన్నీ అక్కడి నుంచి ఉన్నాయి. అందువల్ల వాటిని ఇంత ఫ్లేరప్ చేయాల్సిన అవసరం లేదు. అది ఏదో వ్యక్తిగతమైన కుటుంబ వ్యవహారం. అది దానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వటం అనేది సమంజసం కాదు. అయితే మోహన్ బాబు గారు అలా స్వశక్తితో సంపాదించుకుని నటుడిగా ఎదిగి ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తి. ఆయన ఆవేదన రాత్రి ఆడియోలో కనపడింది. అది చాలా బాధపడుతూ మాట్లాడాడు. ఆయన కొట్టాడా లేదా ఇవన్నీ తర్వాత విషయాలు. ఆయనైతే ఒక మాట చెప్పాడు, నా కొడుకు నన్ను కొట్టడం ఏంటి, నన్ను కొట్టలేదు అని చెప్పేసి చెప్పాడు. అది కనపడుతుంది క్లియర్గా. ఇతను మనోజ్ బిహేవియర్ చాలా దూకుడుగా ఉంది. ఒకటి బయటకు వెనకాల వినిపిస్తుంది ఏంటంటే మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ మనోజ్ వెనకాల ఉన్నారు, అంతా కథలు అడుగుతున్నారు, కర్నూలులో వ్యాపారం చేసుకుందరు కానీ రమ్మని చెప్పేసి వాళ్ళ మనోజ్కి చెప్పి ఇదంతా చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు ఇందులో నిజానిజాలంటే తెలియదు. ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా ఇంకోటైనా ఆయన సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి తప్ప కుటుంబాన్ని పదానికి ఎత్తడం అనేది అదంతా చూడటానికి బాగాలేదని చెప్పేసి నా అభిప్రాయం. ఎమ్మెల్యే ఎవరు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారని చెప్తున్నారు. అదే ఇప్పుడు ఆ వదంతులు చాలా బలంగా ఉన్నాయి. ఇదంతా కూడా ఓపెన్ గా, కానీ దీంట్లో రహస్యం ఉంది. మనోజ్ చేసుకుంది తెలుగుదేశం ఎమ్మెల్యే అఖిల ప్రియ చెల్లెల్ని. అవును,
అందువల్ల ఈ ఆరోపణ అఖిలప్రియ గారి మీద అనుకోవాలి. అట్లా అనుకుంటారండి. అట్లా కాదు కదా, మీ దగ్గర ఆధారం ఉంటే చెప్పాలి, లేకపోతే లేదు. అంతేగాని ఆవిడని కాదు, మీకు ఇది నిర్దిష్ట సమాచారం ఉంటే చెప్పండి. అంతేగాని దయచేసి సంబంధంలో ఉన్నా లేకపోయినా ఆరోపణలు నేను చెప్పానండి, ఆరోపణలు వస్తున్నాయి అన్నాను తప్ప నేను చెప్పింది కాదు. కాదా? ఓకే, రైట్. చెప్పింది అంటే కాదు. మనం పనిగట్టుకుని బురదేసినట్లు ఉండకూడదు అనేది నా ఉద్దేశం తప్ప వేరే కాదు. ఇందులో మనకు అవసరం ఏముంది? మనకి అవసరం లేకపోతే వాళ్ళు అట్లా ఫీల్ కాకూడదు కదా, అందుకోసం. ఆవిడ అలాగే ఫీల్ అవుతుంది, ఎట్లాగో అందులో సందేహం లేదు. రైట్. శ్రీధర్ రెడ్డి గారు కొల్లిపారు నుంచి. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు, అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. మాట్లాడండి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. జర్నలిస్టులన్నా సమస్యల మీద పోరాడాలి కానీ వ్యక్తిగతమైన చూపించేసి. అవును, అంటే ఆయన గ్లామర్ స్టార్ కదా, గ్లామర్ స్టారు చాలా పాపులర్ కదా, ముగ్గురు పాపులర్ అయ్యేసరికి ఈ ప్రాబ్లం వస్తున్నట్టుంది కదా. పాపులర్ అయినా కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కొన్ని ఉంటాయి కదా గోప్యంగా, అలా ఈ బహిర్గతం చేయాల్సిన పని లేదు కదా వీళ్ళు జర్నలిస్టులు. అవును, అంటే బహిర్గతం చేయకుండా ఉండాలా అంటే మా బొట్టాళ్ళం అట్లా కాదను. వాళ్ళలో వాళ్ళు సర్దుకుని ఉంటే ఈ గొడవే లేదు కదా. బయటకు వచ్చిన తర్వాత పత్రికల్లో కానీ టీవీలో కానీ రాకుండా ఉండే రోజులు కాదు కదా ఇవి. రాకూడదని కూడా రావని కూడా అనుకోకూడదు. ఎందుకంటే మనం దేనికైతే ధర్మంగా మాట్లాడుకోవాలి. ఇద్దరు సర్దుకోమని చెప్పడం తప్పు కాదు. కానీ అట్లా అని చెప్పి మరి మోహన్ బాబు గారు టీవీ రిపోర్టర్లను మీద దౌర్జన్యం చేయడం కూడా కరెక్ట్ కాదుగా. వీళ్ళు వెళ్ళడం తప్ప రైట్ అనేది, వీళ్ళు కూడా చొరబడి వెళ్ళి అనధికారికంగా వెళ్ళి గొడవ చేస్తే అది వేరే విషయం. అది అయినా కూడా కేసు పెట్టాలి తప్ప అట్లా కొట్టకూడదు కదా. అది ఇవన్నీ రాష్ట్రంలో సమస్యలు అనేక ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ధాన్యం తడిచిపోయి ధాన్యం కొనేవాళ్ళు లేక. అవును, మరి ఈనాడు కాదు మీరు ఆరోగ్యశ్రీలు పనిచేయక. అవును ఈ మంచి పాయింట్ చెప్పారు. కానీ మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి చదువుతున్నారా? ఈనాడు ఆంధ్రజ్యోతి ఎప్పుడైనా పొరపాటును చూస్తే మీ ఆరోగ్యానికి మంచిదిగా చూడటం నేను కూడా పెద్ద చూడను. బట్ చూస్తే కనుక అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా జగన్ పాలన సాగుతుందేమో, ఆ పాలనలోనే ఇన్ని ఏదో అది జరిగినాయి ఈ జరిగినాయి అని రాస్తున్నారు తప్పితే ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి ఎక్కడైనా రాస్తున్నారా? ఎక్కడ రాయట్లేదు కదా. ఈనాడు ఆంధ్రజ్యోతి టుడే ఇస్ న్యూస్ పేపర్, టుమారో ఇస్ టిష్యూ పేపర్ అనేసి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అన్నారు. వేస్ట్ పేపర్ అన్నారులే, వేస్ట్ పేపర్ అని. దాన్ని అసలు మర్చిపోయాం, మేమైతే చూడము వాటిని. ఆరోగ్యానికి మంచిదే అనుకోండి, బట్ స్టిల్ మాకు తప్పదు కదా. మనం ఒకసారి ఫస్ట్ పేజ్ వరకు చూస్తాను. నేను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది రైట్, నువ్వు ఏమన్నా రాసుకోయా జగన్ గారి గత గవర్నమెంట్ మీద. అరే ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి రాయరు, సూపర్ 6 గురించి రాయరు, ఏమి అసలు కరెంట్ ఛార్జీలు 15,000 కోట్లు పెంచుతుంటే ఆ రోజు 1000 కోట్లు మొత్తం రాష్ట్రం అంతా కలిపి 1000 కోట్లు పెంచినా గందరగోళం చేశారు. ఇప్పుడు 15,000 కోట్లు పెరుగుతున్నా దిక్కు దివాణం లేదు. అసలు అదేదో చాలా గొప్ప కార్యంలాగా ఆ వార్తను మాత్రం రాయకుండా కప్పిపుచ్చేస్తున్నారు. రైట్. వెంకట్రావు గారు ఒంగోలు నుంచి. వెంకట్రావు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నాకు 375 యూనిట్లు కాలింది, 1337 రూపాయలు వచ్చింది సార్. ఎంత? 1337 అంటే యూనిట్ వచ్చేసి ₹3.59 పడుతుంది సార్. ఇది మరీ టూ మచ్ సార్. అంటే నేను వాళ్ళ కరెంట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అడిగాను, సార్ ఈ ఈపీఎఫ్ ఛార్జీలు ఏంటి, ₹213 ప్లస్ ₹148 ఒకటి, ఏది నా 4వ నెల 22లో వాడిందంట, మళ్ళీ నా 10వ నెలలో 24లో వాడింది ₹148. ఎంత ఎక్స్ట్రా పడింది? దాదాపుగా వచ్చేసేసి ఇప్పుడు ₹337 ఎక్స్ట్రా వచ్చింది సార్. 337 అయినా కూడా మీరంతా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు కదా ఈనాడు వాళ్ళు. సంతోషంగా ఎవరైనా కష్టపడితే తంతారు సార్ ప్రజలు. ఏది అట్లాంటివి వద్దులే, అట్లా ఏం సార్ మరి ఇంత అన్యాయంగా ఉంటే మరీ అన్యాయం అంటే సార్, మరీ ఘోరంగాను. అంతేనా? అసలు అందరు అసలు ఇప్పుడు ఆ మీటర్లది పోయినసారి చెత్త పన్ను జగన్ ఇస్తే వద్దని చెప్పి గందరగోళం చేశారు. ఇప్పుడు ఏయో స్మార్ట్ మీటర్లు తెచ్చి బిగిస్తున్నారంట. స్మార్ట్ మీటర్లు అయితే ఉరితాళ్ళు అన్నారు మిత్రమా. స్మార్ట్ మీటర్లు అనేది ఉరితాళ్ళని అప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు అసలు పగలగొట్టండి లేకపోతే మేము వచ్చిన తర్వాత అసలు ఉండవు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళే బిగిస్తున్నారా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 3 ఫేస్ మీటర్ వచ్చేసి 15,000 వసూలు చేస్తారంట పార్టీ దగ్గర. అబ్బో. ఈ ఉన్న ఒక కమ్మంగా పనిచేసే మీటర్లు వచ్చేసేసి తీసి పడేస్తారంట, అవి ట్యాక్స్ చేస్తారంట. ఈ మీటర్లకి మా దగ్గర డబ్బులు వసూలు చేశారు, స్మార్ట్ మీటర్లకి మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. మేమేమన్నా అడిగాము అవి స్మార్ట్ మీటర్లు పెట్టమని. ఇప్పుడు కాదు, గతంలో ఈనాడు వాళ్ళు తిట్టారు, ఇప్పుడు పెట్టించుకోండి మంచి అని చెబుతున్నారుగా.
ఎంత అన్యాయంగా ఉందంటే ఇప్పుడు 3 ఫేజ్ కేమో 15,000 అంట, సింగిల్ ఫేజ్ కి వచ్చి 12,000 అంట. ఓహో, సో బాగా 3 పూలు 6 కాయలుగా నడుస్తుంది అనమాట గవర్నమెంట్ అట్లయితే. ఏమంటారు తట్టుకోలేకపోతున్నాం, భయంకరంగా ఉంది సార్, తట్టుకోలేకపోతున్నారా? తట్టుకోవాలి మరి, అది ఈవెన్ మహిమో లేకపోతే జనం ఓట్లేశారు తెలియదు కదా. విష్ణు గారు పాపం ఆయన బాధ ఏమన్నా మీరు తీర్చగలుగుతారా? ధర్నా చేస్తారని చెప్పినట్టున్నారు, కానీ విష్ణు గారితో మాట్లాడండి. విష్ణు గారు సార్ వాళ్ళు ఏమన్నా కొద్దిగా యాక్టివ్ గా జనాల్లోకి వస్తే కొద్దిగా ఓకే. విష్ణు గారు సమాధానం చెబుతారా? మా బోర్డు జనాలు కూడా వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారా? వస్తున్నారు కదా, ధర్నాలు చేస్తున్నారు. విష్ణు గారు సార్ ఇప్పుడు మాట్లాడారు. ఏం లేదు, ఇప్పుడు కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వం మూలంగా జరిగింది అని చెప్పని ఎల్లో మీడియాలో రాస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏంటనేది ఒకసారి మన దగ్గర వీడియో ఉంటే ప్రదర్శిస్తే ప్రజలందరూ కూడా చూస్తారు. ఏ రకంగా మాట మార్చారు, ఏ రకంగా ఆయనకు సంబంధించినటువంటి ఎన్నికల వాగ్దానాల్లో ఆయన మాట్లాడినటువంటి తీరేంటని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్టే. నా దగ్గర కూడా ఓకే, కానీ మీరు చెప్పండి. ఇందాక 873 రూపాయలు వచ్చినటువంటి బిల్లులో అదనంగా 376 రూపాయలు ఈ బిల్లుతో యాడ్ అయి వచ్చింది. కాబట్టి ఇదేంటంటే ఇది ఖచ్చితంగా ప్రజలు ఆయన చేస్తాను అని చెప్పి చేయకుండా చేసినటువంటి, ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడినటువంటి, ఎన్నికల తర్వాత ఒక మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉంది. ఈ ప్రజల యొక్క భారము, ప్రజలకు ఓటు వేసినందుకు ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది ఫేస్బుక్లో కూడా. కాబట్టి ఇదేంటంటే చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎన్నికల ముందు ఏం చెప్పాము, ఎన్నికల తర్వాత కూడా అది చేయాలి. అది కూడా కాకుండా వచ్చి 26 జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఏ నెల ఎంతెంత వసూలు చేయాలి అని చెప్పని డిస్కమ్లు కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అది చాలా దుర్మార్గమైనటువంటి, ప్రజల మీద భారం మోపేటటువంటి 15,000 కోట్ల రూపాయలు నిధులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి పెద్ద బాధుడు అనమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇది మేము ప్రజల్లోకి రావడం కాదు, మేము ఆల్రెడీ 27వ తారీఖున ప్రజల పక్షాన, వినియోగదారుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా ప్రజల ఎస్సీల దగ్గరికి, సీఎండీల దగ్గరికి వెళ్ళి పెంచినటువంటి భారాన్ని రోల్ బ్యాక్ చేయాలి అని చెప్పని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడబోతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం. లోకనాథన్ గారు చెప్పండి. సో ఇప్పుడే మిత్రులు ఎవరో ఫోన్ చేసి కరెంట్ ఛార్జీల మీద చాలా ఆందోళన చెందారు. అఫ్కోర్స్ మోహన్ బాబు ఇష్యూ మీద కూడా మీరు మాట్లాడదలిస్తే నాకేం అభ్యంతరం లేదు. బట్ కరెంట్ ఛార్జీల మీద సంక్షిప్తంగా మీరు మాట్లాడితే తర్వాత అంశంలోకి వెళ్దాం. కరెంటు ఛార్జీలు అనేది ప్రజలకి భారం విపరీతంగా ఉంది. అదే కాదు, దాదాపు అంతకుముందు మనందరూ తెలుసు 2020 విద్యుత్ బిల్లు తీసుకొచ్చినప్పుడు దేశం మొత్తం మీద రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. దాని యొక్క ప్రతిఫలమే ఈరోజు రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే కాకుండా అంతకుముందు 50 యూనిట్లు వాడేవాళ్ళు, 100 యూనిట్లు వాడేవాళ్ళు యొక్క బిల్లులు చూసుకుంటే 3,000, 4,000 వస్తున్నాయి. దానికి సంబంధించిన దాంట్లో 4-5 అంశాలు దాంట్లో ఉన్నాయి. ఒకటి ట్రూ అప్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు, అట్లాగే రకరకాలైన ఛార్జీల పేరుతో భారాలు మోపుతా ఉన్నారు. అంతకుముందు తెలుసు మనకి కూటమి ప్రభుత్వం ఒక వాగ్దానం చేసింది, మేము వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం. ఆ రకంగా ఒక్క నిమిషం లోకనాథన్ గారు, ఒక్క నిమిషం ఆయన స్పీచ్ ఒకసారి విందాం. గ్రిడ్ మేనేజ్మెంట్ కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిసిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. రైట్, విష్ణు గారు రెడీగా ఉంటుంది. రైట్, ఓకే, 30% తగ్గిస్తా అన్నాడు. ఇప్పుడు ఎంతో 30-40% పెంచుతున్నట్టున్నారు. మాట్లాడండి లోకనాథన్ గారు. కాబట్టి విద్యుత్ సంస్కరణలో ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మనందరూ తెలుసు, గతంలో మేమంతా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాయి. ఆ సందర్భంగానే ప్రపంచ బ్యాంకు విధానాలు ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయకూడదు, విద్యుత్ ఛార్జీలు భారాలు పడకూడదు, అట్లాగే రైతులు ఎవరైతే ఉన్నారో పెనుభారాలు పడేదానికి అవకాశం ఉంటుందని చెప్తే దాని మీద పెద్ద ఎత్తున
ఉద్యమాలు చేయటం ఫలితంగానే దాదాపు 20 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ వచ్చింది. ఈరోజు ఆయన అంతకుముందు తను తన తనయుడు ఇద్దరు ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నప్పుడు చెప్పింది ఏంటి, గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన దానిలో బిల్లులు విపరీతంగా వచ్చేస్తున్నాయి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా శ్వేతపత్రం ప్రకటించారు. శ్వేతపత్రం ప్రకటించి ఏమని చెప్పారు, ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో 200 యూనిట్లకు సంబంధించిన దానిలో ఉచితంగా గత ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చింది, రో ఆఫ్ ఛార్జీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏవైతే 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందో దాని మినహాయింపు వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే దాదాపు అందరూ కట్టాల్సిన స్థితి వస్తుంది. అదే కాదు, స్మార్ట్ మీటర్లు వచ్చినప్పుడు లోకేష్ గారు చెప్పింది ఏంటంటే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకించి షాపులకి అట్లాగే రైతులు వ్యవసాయదారులకు అందరికీ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. అంటే ఎన్నికల ముందు ఒక రకమైన వాగ్దానాలు చేస్తారు, ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తన విధానాలు ఏ రకమైన మార్పు తీసుకురాకుండా చేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడికి నైజం. ఎందుకంటే గతంలో ఏం చెప్పినా కూడా అమలు చేయలేని స్థితి ఉంది. ఎందుకంటే తను అనుకున్నది సంస్కరణలు అమలు చేయడం తప్ప ప్రజలు వాళ్ళకు ఉండే కనీసం మానవ కోణం కూడా ఆలోచించే స్థితి లేదు. ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అదే కాదు, ఇప్పుడు ఏమని చెప్తున్నారు, మేము ఖచ్చితంగా అమలు చేయాల్సిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అంతకుముందు విద్యుత్తుకు సంబంధించిన దాంట్లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమని, మన ఈ రోజు సోలార్ సిస్టమ్ సంబంధించిన దానిలో కానీ లేదు మిగతా దానిలో కానీ 10%. అంతకుముందు ఈ గవర్నమెంటే పీపీపీ తీసుకొచ్చింది దానికి సంబంధించిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్లకు సంబంధించిన దానిలో. ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఏమైనా రివ్యూలు చేస్తున్నంటే రివ్యూలు చేస్తున్న సందర్భం కూడా ఏం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో దానికి భిన్నమైన వాగ్దానాలు చేస్తున్నారు. శ్వేతపత్రం దేనికి ప్రకటించారు, ఆ శ్వేతపత్రంలో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన దానిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్వేతపత్రం ప్రకటించారు. అప్పుడేమన్నారు, అందుబాటులో తీసుకొస్తాం ధరలని చెప్తున్నారు. ఇప్పుడేమంటే భరించాలని చెప్తున్నారు. భరించరు ప్రజలు, ఖచ్చితంగా దీని మీద ప్రతిఘటన వస్తుంది. ఇప్పటికే ప్రజల్లో అసంతృప్తి అనేది పెరుగుతూ ఉంది, రైతుల్లో పెరుగుతూ ఉంది, ఎస్సీ ఎస్టీల్లో పెరుగుతూ ఉంది, సాధారణ ప్రజానీకంలో పెరుగుతుంది. మధ్యతరగతి ప్రజలకు ఒక ఏసీ పెట్టుకున్న వాళ్ళు మామూలుగా వాడే వాళ్ళందరికీ విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ భారాలు ఎవరు భరించే స్థితిలో ఉండరు. ప్రభుత్వాలు అనేవి మానవీయ కోణం నుండి ఆలోచించాలి, సబ్సిడీలు ఇచ్చేది. అంతకుముందు క్రాస్ సబ్సిడీ ఉండేది. చంద్రబాబు నాయుడు గారే క్రాస్ సబ్సిడీ తీసేశారు, మీ అందరూ తెలిసే ఉంటుంది. 2000 సంవత్సరం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల వల్ల క్రాస్ సబ్సిడీ తీశారు. ఇప్పుడు నేరుగా పడే పరిస్థితి వచ్చేస్తుంది. మరి ఇంత ముందు ఉన్న క్రాస్ సబ్సిడీని ఇప్పుడు తీసుకొస్తారా లేదా, ఆ రకంగా ప్రభుత్వం భరిస్తుందా లేదా అనేది అనేక ప్రశ్నలు ఉన్నాయి. అసెంబ్లీలో కూడా చర్చించిన సందర్భం కూడా ఏమి లేని స్థితి ఉందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఇప్పుడు నా బంధువర్గంలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏదన్నా మాట అంటే ఆ మాట ఇవ్వలేదనుకోండి, నేను చాలా సిగ్గుపడతాను, చాలా సిగ్గుపడతా, ముఖం చూపించలేను. కానీ ఇంత బ్లేటెంట్ గా ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఇన్ని హామీలు ఇచ్చేసి ప్రజల్లో సిగ్గు ఆ మాట వాడుతున్నానేమో ఏమో కానీ సిగ్గు లేకుండా ఇలా తిరుగుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా జనాలు కూడా ఏమి ఇది ఇరిటేషన్ లేకుండా వాళ్ళ మీద తిరగబడి లేకుండా కామ్గా ఉన్నారు చూసారా. ఆంధ్ర ప్రజలకు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. రైట్, తిరగబడక్కర్లేదు, ప్రశ్నిస్తే చాలు. ప్రశ్నిస్తేనేమో పోలీసులు అడ్డం పెట్టుకుని వీళ్ళు గొడవలు చేస్తున్నారు, లేకపోతేనేమో ఇట్లా నడిచిపోతూ ఉంది. మోహన్ రావు గారు గుంటూరు నుంచి. మోహన్ దాస్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఓకే. వాళ్ళ నిత్యావసర వస్తువులు అసలు ఏవి కూడా కొనడానికి వెళ్ళాను, పెద్దలపాయలు నూనె ప్యాకెట్లు కానీ అవును అన్ని బాగా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయండి. అదొకటి లేదు, ఆంధ్ర ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారంట కదా. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రోజు రాస్తున్నారు, జగన్ మీదే రాస్తున్నారు తప్ప జగన్ గురించి ఆలోచిస్తున్నారు కానీ అసలు వాళ్ళ సమస్యల గురించి ఆలోచించట్లేదట కదా. ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా ఎల్లో మీడియా అంతా రాస్తా ఉంది కదా. ఇవాళ చిన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళ కాడ నుంచి అన్ని బాగా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయండి. రైతు భరోసా కూడా ఇవ్వలేదు, రైతు 20,000 చొప్పున కూడా ఇవ్వలేదు. రైట్, బాధపడుతుంది. అడగండి, కనీసం అయ్యా మాకు ఇస్తా ఉన్నారు ఇవ్వండి అని అడగండి, మర్యాదగా అడగండి. అంతేగాని ఆందోళనగా వెళ్తే ఇప్పుడు పోలీసు వాళ్ళని నచ్చంగా అదే పనిలో ఉంచుతున్నారు. వాళ్ళకి వేరే సమస్యలు ఏమి పక్కన పాడేసి హత్యలు జరిగినా గొడవలు జరిగినా ఏమి వాటి గురించి కాదు, ముందు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారని ఇందాక మనోహర్ రెడ్డి గారు. పై కారు నెంబర్లు కూడా లేకుండా వెళ్తున్నారటండి పోలీసులు. మరి వాళ్ళకి రౌడీలకి తేడా ఏముంటుందని. ఇక తిలక్ గారు, ఫైనల్గా మీరు కూడా ఒక మాట మాట్లాడండి. ఈ ఏంటి, ఓ పక్క ఇన్ని వేల కోట్ల రూపాయల భారం పడతా ఉంటే
ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా అచ్చంగా జగన్ నిర్వాహకం, జగన్ పే రేషన్ బియ్యం లేదా అది జరిగింది, ఋషికొండలో వాళ్ళ మీద అప్పుడు చర్య తీసుకోలేదు, ఈ ఏడుపులే తప్ప అయ్యా సూపర్ 6 ఇట్లా ఉంది లేదా ఇట్లా ఉందని ఈ కరెంట్ ఛార్జీల గురించి అప్పుడేం రాశారో మీకు తెలుసు కదా. ఈనాడు వాళ్ళు ఎంత నీచంగా రాశారు. ఇప్పుడేమో అసలు నోరు విప్పట్లేదు. ఏమిటి ఈ దౌర్భాగ్య పరిస్థితి? ఆంధ్రప్రజలకి ఈ దౌర్భాగ్యం ఎంతకాలం భరించాల్సిందేనా? మంచి చేస్తే మంచి అని రాయండి, కానీ తప్పు జరిగితే కూడా రాయకుండా ప్రజల్ని మభ్యపెట్టాలని చేస్తున్న ప్రయత్నం మీద మీరేమంటారు? విద్యుత్ ఛార్జీల విషయానికి వస్తానండి. విద్యుత్ డిస్కమ్లన్నీ కూడా నష్టాల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదలైంది. చాలా అంటే బాగా ఎక్కువగా నష్టాలు రావడానికి ఆయన కారణం. ఈ ట్రోప్ ఛార్జీల పద్ధతి ప్రవేశపెట్టింది కూడా ఆయనే. ఇదే నేను ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో చెప్పాలి. గత వారంలో కడప జిల్లాలో అనుకుంటా ఒక చోట విద్యుత్ ప్రైవేటీకరణ, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక ధర్నా జరిగింది, ఒక కార్యక్రమం. అది కింది స్థాయిలో కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర మొదలు పెడుతున్నారు అని చెప్పేసి దాంట్లో ఉంది. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టాక ఇంటికి వచ్చి వెలితి ఇస్తారు తప్ప ఈ మీటర్లు రీడింగ్ తీసే అవసరం లేకుండా పోతుంది. ఎందుకంటే ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టు మనమే వెళ్ళి చేసుకోవాలి, షాపుకో లేదా కంపెనీకో వెళ్ళి చేసుకోవాల్సింది తప్ప. అందువల్ల ఆ మీటర్ రీడింగ్ వాళ్ళ ఉద్యోగాలన్నీ పోతాయి. ఇలాంటి ప్రయోగాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థలు మరి ఉంటాయా పోతాయా అని కూడా తెలియదు. ఎందుకంటే ఆయన ప్రైవేట్ రంగం మీద ఇప్పటికే రోడ్ల మీద ఆయన ప్రైవేట్ రంగం మీద ఉన్నటువంటి మోజుకు చూపించారు. ఈ రకంగా చూస్తే ప్రజల మీద బాధుడు కార్యక్రమం అంటే ఇది కరెంట్ ఛార్జీలు ఇప్పుడు జనంలోకి వచ్చింది కాబట్టి చర్చ అవుతుంది. మరి జిఎస్టీ పెంచమని ఎవరికి చెప్పకుండా ఢిల్లీ వెళ్ళి జిఎస్టీ 1% పెంచమని చెప్పేసి అడిగాడు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఇదే కాదు, మరింతగా పెంచడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ఇంకొక విషయం మీరు ప్రస్తావించింది, ప్రజల సమస్యలు పత్రికలు పట్టించుకోవట్లేదని. ఇప్పుడు ఈ టమాటా పండించేటువంటి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో రైతులకి ₹1 కిలో, ₹1 మాత్రమే గిట్టుబాటు, ₹1 మాత్రం ఇస్తున్నారు కొనేవాళ్ళు అనేది పెద్ద వార్తలు వస్తున్నాయి. మరి విజయవాడ నిన్న ఇవాళ చూస్తే కిలో ₹60 అమ్ముతున్నారు. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీకి చెందిన వ్యక్తి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి ఏం చేస్తున్నారు ఆయన అర్థం కాదు. ఆయన అసలు మీకు బుడవారి వరదలు వచ్చినప్పుడు సరిగా చేయలేదని చెప్పేసి ముఖ్యమంత్రి రోడ్డు మీద పట్టుకుని నిలదీశారు. ఆ తర్వాత ఈ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే 6 నెలలు చేంజ్ చేసిన ఒకసారి సడన్ గా వెళ్ళి ఆయన పవన్ కళ్యాణ్ గారితో పాటు వెళ్ళి ఏదో చేస్తారు. రైస్ మిల్లులు సోదా చేసినా కానీ అక్రమ రవాణా ఆగదు, దానికి సమాధానం చెప్పరు. వీళ్ళు నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోతే కాకినాడ పోర్టుని భ్రష్టు పట్టించే పనిలో బిజీగా ఉన్నారులేండి వాళ్ళంతా. పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఆయన అభిమానులందరినీ నాశనం చేసేటట్టు ఉన్నారు చివరికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడు డైవర్షన్ కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బ్లాక్మెయిల్ చేయడం కోసం కాకినాడ యాంకరేజ్ పోర్టుకి వెళ్ళారు. దాన్ని తెలుగుదేశం వాళ్ళు డైవర్ట్ చేయడం కోసం సీ పోర్టు మీదకి వెళ్ళారు. ఇప్పుడు దాన్ని అట్లా ఎలా ఎక్కుపోయారంటే డైవర్షన్కి వెళ్తే యనమల రామకృష్ణుడు గారు సీ పోర్ట్ లో కేవీ రావు మీద పడ్డారు. అవును. దీంతో ఇప్పుడు కేవీ రావు గారిది ఎంతవరకు వెళ్ళిందంటే యనమల రామకృష్ణుడు గారిది, నువ్వు కమ్మకులం గురించి లేఖ రాస్తావా, నీ లేఖలో కమ్మకులం తోక తగ్గిస్తావా, పేరు పెడతావా అని అన్నారంట. ఆయన మీద దూయించారు. ఇప్పుడు ఇది ఎంతవరకు తానా సతీష్ కి వ్యతిరేకంగా ఆయనకి రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఇదంతా చేస్తున్నాడు యనమల రామకృష్ణుడు గారు అనేది ఒక ఆరోపణ. వాళ్ళ పార్టీ నుంచి కూడా వెళ్ళిపోవడానికి ఇది మొదలు పెట్టాడు అనేది ఇంకొక ఆరోపణ. అందువల్ల ఆ పార్టీలో డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకే మెడలకే చుట్టుకుంటున్నాయి తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం అండి. ప్రజల సమస్యల గురించి పట్టించుకునే తీరిక, ఓపిక వాళ్ళకి లేదు. వాళ్ళ మీద ఉన్న కేసులు విత్డ్రా చేసుకోవటం, జనం మీద కేసులు పెట్టడం, వేరే పార్టీ వాళ్ళ కేసు అంటే గుర్తుకొచ్చింది. ఇది కూడా మాట్లాడి గతంలో సిఐడి ఆఫీసర్లు వాళ్ళంతా పరిశోధన చేసి కింద మీద పడి నెలల తరబడి, సంవత్సరాల తరబడి పరిశోధించి కేసు పెడితేనేమో అక్రమ కేసులని ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రప్రదేశ్ పెద్ద ప్రచారం చేశాయి, అన్ని ఆధార సహితంగా చూపిస్తే. ఇప్పుడు విడుదల రజనీ గారి మీద ఎవరో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందంట, ఇంకా అసలు ఇంకేముంది అని చెప్పి రాస్తున్నారు. రిషికొండ మీద ఏదో జరిగిపోయిందని రాస్తున్నారు. ఏమిటి ఇంత దౌర్భాగ్యంగా? మరి అప్పుడన్నా రైట్ అవ్వాలి, ఇప్పుడన్నా రైట్ అవ్వాలి, లేదా అప్పుడు తప్పు అవుతే ఇప్పుడు తప్పు అవ్వాలి కదా. ఇంత ఘోరంగా రాస్తే వీటిని ఎట్లా నమ్మచ్చు? ఇక్కడ ఇష్యూ విడుదల రజనీయా లేకపోతే ఇంకోళ్ళని కాదు, అసలు ఓవరాల్ గా పాలసీ గురించి మాట్లాడు. ఇప్పుడు పోర్ట్లో బియ్యం దొరికినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ చేసిన దగ్గర నుంచి దాని మీద
అసలు విషయం బయటికి తీసుకొచ్చింది ఈయన పేరు నాని గారు, అంబటరాంబాబు గారు. అవును. ఇప్పుడు పేరు నాని గారి మీద పడ్డారు. ఈవేళ ఈనాడులోనూ పేరు నాని గారి గోడౌన్లో అక్రమాలు జరిగినాయి, బియ్యం అక్కడి నుంచి వెళ్ళింది. ఇక రెండో పని లేదండి వీళ్ళకి. ప్రభుత్వం కంటే వీళ్ళకి ఎక్కువ అంతా లీకేజీల వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఆ కరకట్ట ఇంటి దగ్గర నుంచి వీళ్ళకి ఆంధ్రజ్యోతికి, ఈనాడికి కథనాలు పెడతాయి, వాళ్ళు ప్రముఖంగా ప్రచురిస్తారు. ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది. అందులో వాస్తవాలు ఏంటి, వాస్తవాలు కానిది ఏమిటి, వ్యాపారం చేసే చాలు అక్రమంగా చెప్పి వాళ్ళ మీద ముద్రేయటం, ఇది ఒక నిత్యకృత్యంగా మారింది. మరి మార్గదర్శిలో జరిగిన అక్రమాల గురించి మాట్లాడరు, మార్గదర్శి ఫైనాన్షియల్స్ లో జరిగిన అక్రమాల గురించి మాట్లాడరు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ వలన బుడమేరు వరదలు వచ్చి మునిగిపోయిందని మాట్లాడరు. ఇవన్నీ వాళ్ళ చేసేటువంటి తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈ చంద్రబాబు నాయుడు గారు పని చేస్తుంటారు. వాళ్ళ మీద ఉన్న కేసులు విత్డ్రా చేసుకోవాలి, ఎదుటి మీద కేసులు పెట్టాలి. వాళ్ళు ఎదుటి అక్రమాలు చేస్తున్నారని ఆ 2 పత్రికల్లో వస్తా ఉంటారు. అంటే ఇక్కడే ఒక సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. ఇక్కడే ఇప్పుడు వెదల రజనీ గారి మీద విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని చెప్పి రాశారు. ఓకే, నిజమా కాదనేది పక్కన పెడితే, మరి అదే ఆఫీసర్లు ఆ రోజుల్లో చంద్రబాబు గారి మీద, లేదా లోకేష్ గారి మీద, లేకపోతే ఇంకెవరి మీదో కేసులు పెడితే ఇంకేముంది అక్రమ కేసులు అని అన్నారు కదా. అప్పుడు ఆ ఆఫీసర్లు అక్రమ కేసులు పెడితే ఇప్పుడు ఆఫీసర్లు నిజమైన కేసులు పెడతారా, లేదా ఇప్పుడు అక్రమ కేసులు పెట్టారని అనుకోవాలా? అధికారులు ఇప్పుడు జాషువా గారి పేరు ప్రస్తావించారు ఇవాళ విడుదల రజనీ గారి కేసు. అవును. మరి ఆ రోజున ఆ కేసుల్లో ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లు ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వట్లేదు, ఎందుకు వాళ్ళని వేధిస్తున్నారు, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇంకోటి, ఈ మధ్య వచ్చిన ఆరోపణలో మరి ఎస్సీ కులానికి చెందిన, ఇది మనం ప్రస్తావించవచ్చో లేదో తెలియదు కానీ, ఒక ఆరోపణ అయితే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది. ఎస్సీ కులానికి చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారు. మీకు ఇంకో మాట చెప్తానండి ఇక్కడ ఈ సందర్భంలో. ఈనాడు కానీ, జ్యోతి కానీ, ఈ మీడియా ఎలా తయారైందంటే ఈ మధ్య కొన్ని వార్తలు ఇచ్చారు, ఈ కమ్యూనిస్టు పోరాటాలు మర్చిపోయారని చెప్పేసి. ఇది ఏ రకమైన ధోరణ నాకు అర్థం. ప్రత్యేకించి తెలంగాణ పత్రికల్లో ఈ వార్తలు వచ్చినాయి. ఈ సిపిఎం ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎవరైనా కానీ వాడు పోరాటాలను ఉంటారు. సిపిఐ సంగతి నేను చెప్పను కానీ సిపిఎం మాత్రం పోరాటాలను ఉంటుంది. అందువల్ల వాళ్ళ ప్రయోజనాల కోసం మాట్లాడటం తప్ప, వార్తలు ఇవ్వటం, టీవీల్లో చెప్పడం తప్ప మరొకటి ప్రజల గురించి ఆలోచించడం అనేది వాళ్ళు మర్చిపోయారు అనేది మనం రైట్. ఒక్కసారి ప్రజల కోరిక, నేను ఆశ్చర్యంగా నాగబాబు వీళ్ళ మీద తెలుగుదేశంలో ఉన్న అసంతృప్తుల మీద ప్రధాన చర్చ నడుపుదాం అనుకుంటే జనమే ఫోన్ చేసి కరెంట్ ఛార్జీలు ఇట్లా ఈ రకంగా ఉంది, చాలా గందరగోళంగా ఉందని చెబుతున్న తీరు మీద దీని మీద నడపాల్సి వచ్చింది. ఒకసారి ఇప్పుడు జనం అంతా బాబు తగ్గించపోయావు అట్లా ఉండేవా అని అడిగే పరిస్థితి అయితే ఆయన 30% మరి 50% రకరకాలుగా పర్సంటేజ్లు వస్తున్నాయి. ఆ స్థాయిలో పెంచుకుంటే లేరు, కనీసం మాట మాత్రం చెప్పట్లా, మళ్ళీ జగన్ గారి మీద తోసేస్తున్నారు. ఇది ఎక్కడ దుర్మార్గం? జగన్ గారి టైంలోనే కదా, మీరే కదా చెప్పింది తగ్గిస్తామని. తెలుగుదేశంలో అసంతృప్తులు ఈ రాజ్యసభ సీట్లు ఇవ్వటంలో కానీ, లేదా నాగబాబుకు పదవి ఇవ్వటం మీద అయితే మరీ మండిపడుతున్నారంట తెలుగుదేశం వాళ్ళు. పనిలో పని యనమల రామకృష్ణ గారి మీద కూడా మండిపడుతున్నారంట. తెలుగుదేశంలో ఈ అసమ్మతి రాగాల మీద, అసంతృప్తుల మీద, బూతులు తిట్టుకోవటం మీద మనం చర్చలోకి వెళదాం. విష్ణు గారు చెప్పండి, ఏమిటి తెలుగుదేశంలో గొడవగా ఉందంట, తిట్టుకుంటున్నారంట, వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంట. నాగబాబు అంత ఘోరంగా మన తిట్టాడు, ట్విట్టర్లో కూడా తెగ తిట్టేవాడు కదా ఆ రోజుల్లో. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు పదవి ఇస్తారా? పవన్ కళ్యాణ్ అన్ని నీతులు చెప్పాడు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడని తెలుగుదేశం వాళ్ళే ప్రశ్నిస్తున్నారంట. యనమల రామకృష్ణుడిని అయితే వేధిస్తున్నారంట తెలుగుదేశం వాళ్ళు ఒక రకంగా. మీకున్న సమాచారం ఏమిటి, మీ విశ్లేషణ ఏమిటి? సార్, ఈ నాగబాబు గారికి క్యాబినెట్లో తీసుకుంటాను అని చెప్పని ప్రకటన ఏ రకమైనటువంటి సంకేతాలను ఇస్తుందంటే, తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోయినట్టుగా, బలహీనపడినట్టుగా, తెలుగుదేశం పార్టీలో ఒక చంద్రబాబు నాయుడు గారికి కంట్రోల్ తప్పినట్టుగా నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే క్యాబినెట్ కూర్పు దగ్గర నుంచి ఎన్నికల్లో మొన్న గెలిచినటువంటి ఎన్నికల్లో క్యాబినెట్ కూర్పు దగ్గర నుంచి ఆయన యొక్క పడుతున్నటువంటి అడుగుల్ని మనకు చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 83 నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా, సీనియర్లందరినీ కూడా, మొత్తం అందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. మొన్న ఈ మధ్య గడ్కరీ గారు ఎక్కడో ఒక మాట అన్నాడు, ఒక సమావేశానికి వెళ్ళి ఈ సమావేశంలో అందరి మనసుల్లో తీవ్రమైనటువంటి
అసంతృప్తి ఉంది, అది ఇది అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశాడు. అదంతా కూడా ప్రస్తుతం తెలుగుదేశం నాయకుల్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు సీనియర్లు అందరూ కూడా తెలుగుదేశం అధినేత మీద, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఆయన కుమారుడి మీద, వ్యవహార శైలి మీద, తెలుగుదేశం పోకడల మీద సీనియర్లు అందరూ కూడా, వారని వీరనిగా సీనియర్లు అందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. ఇలాంటిది ఆ పార్టీకి యనమల బయటపడిపోయాడు అంటారా? కేవీ చౌదరి మీద ఉత్తరం యనమల రామకృష్ణుడు అదే అంటే అక్కడ జరుగుతున్నటువంటి అంతర్యుద్ధానికి కానీ, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలకు కానీ యనమల రామకృష్ణుడు గారు ఆయన మీద రాసినటువంటి మాటలు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కోట్ చేసినటువంటి భాష, దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే వారి మనసులో ఏ విధమైనటువంటి విషయాలు రగులుతున్నాయో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది బయటపడుతున్నారంటే అది మొత్తం తెలుగుదేశం పార్టీ అంతటికీ ఉన్నటువంటి అసంతృప్తిని యనమల రామకృష్ణుడు గారు బయట పెట్టాడు అని చెప్పని చెప్పుకోవచ్చు. దాంతోపాటు అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే క్యాబినెట్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొంతమందికి ఇస్తామని చెప్పి అనుకున్నారు. అలాంటిది ఈ రాజ్యసభ ఎంపీకి విషయంలో సానా సతీష్ మీద ఆ పార్టీలోనే వాళ్ళకు మద్దతుదారులుగా ఉన్నటువంటి పత్రికల్లోనే వచ్చినటువంటి కథనాలు అందరికీ వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యత్వాన్ని నిర్ణయించడం కూడా వాళ్ళందరి అభిప్రాయాలకి, వాళ్ళందరి ఆలోచనలకి, వారి విమర్శలకి అన్నిటిని కూడా తోసిపుచ్చి పక్కన సానా సతీష్ని ఎంపీగా చేసుకున్నటువంటి విష్ణు గారు ఒక్క నిమిషం అనుకోవద్దు. అంటే దీన్ని బట్టి ఏంటంటే రాధాకృష్ణ గాలి తీసేసినట్లే కదా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే కదా రాసింది. చాలా ముదురని రాసి నానా గందరగోళంగా రాస్తే ఇప్పుడు లోకేష్ పోవా నువ్వేంటి బ్లాక్మెయిల్ వ్యవహారం అన్నట్టుగా తోసేశాడా? మీకేమనిపించింది అప్పుడు? ఇప్పుడు అంటే వాళ్ళందరిది ఎలా ఉందంటే అధికారంలో రాకముందు ఒక రకంగా వ్యవహరించారు, అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు కానీ, వారి యొక్క అభిప్రాయాలు కానీ తోసిపుచ్చడం జరుగుతుంది. ఒక పక్క సీనియర్ల యొక్క అభిప్రాయాలని వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి వాళ్ళు ఇలా రాశారంటే జనరల్గా జ్యోతిలో వచ్చింది అని అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయమో, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి దీని కింద మనం చూస్తూ ఉంటాం. అలాంటిది వాళ్ళు చెప్పినటువంటి విషయాల మీద కూడా వీళ్ళు ముందుకెళ్ళారని అంటే ఇది ఏ రకంగా ఉంటే తోసిపుచ్చినట్టే ఖచ్చితంగా. మీరు కాదు మన కాళ్ళ దగ్గర పడి ఉండాల్సింది తప్ప ఆంధ్రజ్యోతి అయినా ఈనాడైనా ఇంక వీళ్ళు ఎక్కడ పోతారులనే ధైర్యమా? అంటే అది కరెక్టే. ఎందుకంటే వాళ్ళని పరిగణలో తీసుకోలేదు, గౌరవించలేదు, లెక్క చేయలేదు. ఇది మొదటి విషయం కాదు, ఇది మొట్టమొదటి అంశం కూడా కాదు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో స్పష్టంగా వాళ్ళ అభిప్రాయం ఉంటే దాన్ని తోసిరాజని వీళ్ళకి కావాల్సినటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ విషయంలో వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ విమర్శల్ని, వాళ్ళ ఆలోచనల్ని తోసిరాజని చెప్పి రెండోసారి నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళు పెద్దగా ఇది పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకి కనపడుతుంది మీరు అనుకున్నటువంటి కోణంలో. ఇది పక్కన పెడితే తెలుగుదేశం సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే జూనియర్లేమో ఇప్పుడున్నటువంటి పరిపాలనకి తగ్గట్టుగా పరిపాలన చేయలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే శాసనసభ సమావేశంలో మంత్రుల పట్ల కానీ, ఎమ్మెల్యేల పట్ల కానీ ఆయన పదే చెప్తున్నాడు. ఇసుక విషయంలో కానీ, మద్యం విషయంలో కానీ, లేకపోతే అది కానీ ఇది కానీ ఏది కూడా ఆయన మాట పరిగణలో తీసుకోవట్లేదు. సీనియర్లేమో చాలా గుర్రుగా ఉన్నారు, చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. చాలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద ఎప్పటికప్పుడు వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకోవటము, గ్రూప్ సమావేశాలు పెట్టుకోవటము, ఈ ఫెయిల్ అయిపోయిందని చెప్పడము. అందులో విజయసాయిరెడ్డి గారు ఒక పక్క నుంచి 70 సంవత్సరాలు దాటి ఫెయిల్ అయిపోయినటువంటి నాయకత్వం అని చెప్పడం, ఇదంతా ఏంటంటే తెలుగుదేశంలో ఒక గందరగోళానికి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు స్పష్టంగా మనకి కనపడుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో పక్క పార్టీకి సంబంధించి రాజ్యసభ ఇవ్వాలి అని అడిగినప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వెంటనే ఇమ్మీడియట్ ఆఫర్ మంత్రివర్గంలో చేర్చుకుంటాను అని చెప్పినటువంటి సిచ్యుయేషన్ కూడా, పొలిటికల్ సిచ్యుయేషన్ కూడా ఇది వీక్ అయినట్టుగా బలహీనపడినట్టుగా, వాళ్ళకి తల ఉంచినట్టుగా, వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలను ఏకీపించినట్టుగా మొత్తం అంతా కూడా ఇది మనకు స్పష్టం కనబడుతుంది. దీని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీకి మీద కానీ, క్యాబినెట్లో కూర్పు ఫైనల్ నాగబాబు గారికి ఇవ్వడం కానీ, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వర్గాల్లో కానీ, ఆ పార్టీ కేడర్లో కానీ తీవ్రమైనటువంటి అసంతృప్తి ఈ నిర్ణయాల మీద
ఖచ్చితంగా మనకు కనపడుతుందని చెప్పని ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సంబంధించినటువంటి అభిప్రాయాలు, మోడీ గారి పట్ల గౌరవము, అలాగే కుల రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, దీని పట్ల లేనటువంటి పార్టీ పట్ల ఏ రకంగా మొగ్గు చూపాడు అని స్పష్టంగా చెప్పి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ముందు నుంచి కూడా ఒక మాట మాట్లాడితే ఆయన మాట్లాడినటువంటి మాటకి ఆయనే డిఫర్ అవుతూ ఉంటాడు. మనం ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఎట్లా ప్రజలకి చెప్పాడు, దాన్ని ఎట్లా ఏ సందర్భంలో దాన్ని ఉల్లంఘించాడని చెప్పి మనం చెప్తానే ఉన్నాం. బట్ కానీ ఈ క్యాబినెట్ కూర్పులో నాగబాబు గారికి పదవి ఇవ్వాలనే అంశంలో స్పష్టంగా క్లియర్గా కులాలకు సంబంధించి, వారసత్వాలకు సంబంధించి నేను ఎందుకు మొగ్గు చూపానని చెప్పినటువంటిది భిన్నంగా ఈరోజు క్యాబినెట్లో ఆయన పేరు సిఫార్సు చేయడం జరిగింది. అది మనం వాళ్ళ పిఆర్పి జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్లో కానీ, జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్లు ఉన్నటువంటి నాయకులు కానీ, వాళ్ళు మా లీడర్ అని చెప్పుకున్నటువంటి వారు కానీ, వారందరూ కూడా ఈ విషయాల్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవచ్చు. రామకృష్ణ గారు గుంటూరు, సంక్షిప్తంగా చెప్పండి, ఏమిటి నాగబాబు గారిని తీసుకోవటం మీద? నాగబాబు గారు బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్నా అంట. అంతకుముందు టీడీపీని కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. సరే అయినా చేరతారనుకోండి, చేరుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు సుభాషితాలు చెప్పాడు, నేను కుటుంబం కాదు, కులం కాదు, ఐదని చెప్పాడు. ఒకే కులం వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారా అన్నారు. మరి ఇప్పుడేమో అట్లాగే టీడీపీ వాళ్ళే తిట్టుకుంటున్నారంటే ఏమిటి సెలక్షన్, ఈ గోలంతా అంట అని. దీని మీద మీరేమంటారు? అందరికీ నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి. అది ఇవన్నీ ఏముండదు సార్, వాళ్ళంతా కలగాపులగం అయిపోయారు. కలగాపులగం అయ్యారా? ఇప్పుడు సీనియర్లు ఉన్నారంటే టీడీపీ సీనియర్లు వాళ్ళ యొక్క జీవితాంతం ఆ పార్టీలో అట్లా ఉండాల్సిందే. గోరంట్ల బుద్ధి సోదరు గాని, అనుమాల రామకృష్ణ గాని వేరే పార్టీకి వెళ్ళే ఓపు లేదు. ప్లస్ నాగబాబు గారికి నాకు చిన్న డౌట్ అండి, నాగబాబు గారికి ఏ కోటాలో వస్తుంది సార్ ఇది మంత్రి పదవి? ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఎమ్మెల్సీ ఖాళీ లేవు కదా. ఏముంది, ఖాళీ అవుతాయి కదా, ఖాళీ చేస్తుంటారు. లేకపోతే అంటే మీ అనుమానం హరికృష్ణ గారికి 6 నెలలు పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యే పదవి రాలేదని చెప్పి తీయించేసినట్టుగా తీస్తారని మీ అనుమానమా? అవును సార్, ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీ లేవు, రాజీనామా చేసిన వాళ్ళు ఏమో ఎవరు ఆమోదించట్లేదు కదా చైర్మన్. ఏదో ఇస్తారులేండి, మనకి ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. కానీ అసలు ఈ పద్ధతి కరెక్టా కాదా? మరి ఇన్ని కబుర్లు చెప్పిన పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మరి ఇప్పుడు సొంత అన్నకే పైరవీ చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళాడు కదా అనేది. రాజ్యసభ కోసం పైరవీ చేశాడు, టీడీపీ చైర్మన్ కోసం. కరెక్ట్. అది చంద్రబాబు గారితో పోటీ పడుతున్నట్టు ఉంది. ఆయన మాటలు మార్చడం అయితే మాత్రం చంద్రబాబుకి డిపాజిట్ రాకుండా చేసేటట్టున్నాడు పవన్ కళ్యాణ్ చివరికి. రైట్. రాజా గారు నెల్లూరు నుంచి. రాజా గారు నమస్కారం, మాట్లాడు. రైట్. మన తిలక్ గారు చెప్పండి, మీ విశ్లేషణ ఏమిటి? రాజా గారు మాట్లాడండి. అదే ప్రజలందరూ బాగా ఆనందంగా ఉన్నారు సార్, ప్రజలందరూ బాగా ఆనందంగా ఉన్నారు, వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు. అంతేనా? కాకపోతే 19 ఎలక్షన్లు అయిపోయిన మొదటి నెలలో 3 నెలల లోపల చంద్రబాబు నాయుడు ఒక డైలాగ్ చెప్పాడు. ఏమని? మర్యాదగానే మాట్లాడండి, గౌరవనండి. ఆయన చెప్పిన డైలాగ్లే మర్యాద డైలాగ్లే. అయినా కూడా మనం గౌరవంగానే మాట్లాడదాం. పాలిచ్చే ఆవుని పంపించేసి కుమ్మే ఎద్దును తెచ్చుకున్నారు అన్నాడు. ఈ రోజు ఆ పరిస్థితికి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. నిజంగా కూడా ఈ రోజు ఆ పరిస్థితికి వచ్చిందా? ఖచ్చితంగా ఆనందంగా ఉన్నారు. కరెంట్ ఛార్జీలు పెరిగాయి, హ్యాపీగా ఉన్నాం. నిత్యావసర వస్తువులు అయితే ఏ విధంగా ఉన్నాయనేది మాబోటం చెప్పబడలేదు. తల్లికి వందనం ఇవ్వలేదు, ప్రతి విద్యార్థికి డబ్బులు ఇస్తా అన్నారు, ఇవ్వనందుకు ఆనందంగా ఉన్నారు. దేవుడి దయ వల్ల నా బిడ్డలు డిగ్రీ కూడా అయిపోయింది కాబట్టి మీకు ఇబ్బంది రాకుండా. తల్లికి వందనం జగన్ కాదుగా, మిగతా జనానికి రావాలి కదా పాపం. వాళ్ళంతా ఆశపడ్డ వాళ్ళకి మరి ఎప్పుడు ఇస్తారు? వచ్చే జనవరిలో ఇస్తారు. ఈ రోజు సెకండ్ ఇయర్ లో ఉండేవాళ్ళు రైతు బంధు కాదుగా, రైతు భరోసా కింద 20,000 ఇవ్వాలి కదా. పోనీ మీరు రైతు అయితే మీకు అదైనా వచ్చే రావాలి. రైతు కాదు, నెల్లూరు రైట్, గట్టిగా చెప్పుకోవచ్చు లేదా మేము ఎక్కడ ఉండేది. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. ఇంకా తిలక్ గారు చెప్పండి, మీ విశ్లేషణ ఏమిటి? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పొట్టు తప్పుతుంది. లోకేష్ గారి అన్న మాట ప్రకారమే జరగాల్సిందే తప్ప ఈయన వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ప్రాధాన్యత లేకుండా పోతున్నాయి. దీనికి ఉదాహరణ, ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొట్టమొదటి నుంచి మనతో ఉంటున్నాడు, ఆయన మాటకి విలువ ఇవ్వాలని చెప్తే ఆయన మాటలు కాదని అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు ఆ TV5 కట్టబెట్టి
అలాగే ఓహో ఈసారి TTD టీవీ5కి ఇచ్చారా? కిందసారి ఆంధ్రజ్యోతికి ఇచ్చారు, మళ్ళీ మార్చొచ్చు, ఏముంది దాంట్లో. ఈసారి టీవీ5కి ఇచ్చారనమాట. ఈసారి ఆంధ్రజ్యోతికే ఉందని అంటున్నారే, ఆంధ్రజ్యోతికే ఉందని అంటున్నారు కొందరు. కొంత ముందేమో వాళ్ళకి ఇచ్చారన్నారండి, తర్వాత TV5 అన్నారు. అది మార్చొచ్చు, ఏముంది వాళ్ళ చేతిలో పని, అదేం కాంట్రాక్ట్ కాదు కదా. ఓకే. రెండోది టీటీడీ చైర్మన్ గా TV5 బిఆర్ నాయుడు గారికి ఇవ్వడానికి వీల్లేదని ఈయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పట్టుబెట్టాడు. కాదు ఇవ్వాల్సిందే అని చెప్పేసి లోకేష్ గారు పట్టుబట్టి నెరవేర్చుకున్నారు ఆయన. అట్లాగే ఇప్పుడు కూడా రాజ్యసభ తెలుగుదేశంలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. అశోక్ గజపతి రాజు గారు కానీ, బుచ్చి చౌదరి గారు కానీ, హనుమాన్ రామకృష్ణుడు గారు కానీ సీనియర్లు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇక్కడ సానా సతీష్ వలన తెలుగుదేశం పార్టీ ఎంత బలపడద్దో, అంటే కేసులకు ఉపయోగపడతాడు. కేసులు సిబిఐను ఈడీలో కేసులు మాఫీ చేయించడానికి ఆయన బాగా ఉపయోగపడతాడని సంధానకర్తగా అనుకున్నారేమో. మరి ఏదైనా కానీ లోకేష్ గారి మాట చరమణ అయింది. ఆయన సానా సతీష్కి ఇవ్వటానికి వీల్లేదని ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా చాలా పట్టుబట్టారట. ఆయన పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి నాగబాబుకి ఇవ్వాల్సిందే, సానా సతీష్కి ఇవ్వటానికి వీల్లేదని పట్టుబట్టినప్పటికి కూడా లోకేష్ గారు ఇవ్వాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టారు. దీంతో ఏమవుతుందంటే టీటీడీ చైర్మన్ గారు నాగబాబు గారికి ఇస్తారంటే లోకేష్ గారు ఇవ్వడానికి వీల్లేదని బిఆర్ నాయుడు గారికి ఇప్పించారు. రాజ్యసభ ఏమో నాగబాబు గారికి ఇవ్వాలంటే సానా సతీష్ గారికి ఇప్పించారు. దీంతో ఏమవుతుందంటే నెమ్మదిగా ఇంకా చిన్న చిన్న విషయాలు చాలా ఉన్నాయి. ఈ నెమ్మదిగా ఏమవుతుందంటే అటు తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య, ప్రత్యేకించి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ప్రత్యామ్నాయ యుద్ధం కాస్త ఇప్పుడు బదాన్ని పడింది యనమల రామకృష్ణ గారి లేఖతో, సానా సతీష్ సెలక్షన్తో. అందువల్ల రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రం అవుతుంది. లోకేష్ గారికి ఈ పట్టింపులే ఉండవు, ఎందుకంటే వాళ్ళకి పార్టీ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదనేది ఆయన పట్టుదల. చంద్రబాబు నాయుడు గారు కాదు జమిలీ ఎలక్షన్ వస్తే పవన్ కళ్యాణ్ అవసరం ఉంటది కాబట్టి, కాపులు ఓట్లు అవసరం కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని. కానీ అప్పట్లో లోకేష్ గారు అసలు పవన్ కళ్యాణ్ తో పొత్తే వద్దని అనేవాడని ప్రచారం జరిగింది సార్, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. అందుకే ఆ సీఎం లేదు పాడు లేదు, డిప్యూటీ సీఎం చూద్దాంలే అని చాలా హేళనగా కూడా మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ పడి ఉన్నాడు అనేది అప్పట్లో వచ్చిన టాక్. అవునండి, ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది ఉప ముఖ్యమంత్రి పదవి నా ఒక్కడికి ఇస్తేనే తీసుకుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ షరతు పెట్టారని కూడా బయటకు వచ్చింది. అది ఈ మధ్య లోకేష్ గారికి ఎట్టి పరిస్థితిలో ఉప ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టినా కానీ అది పవన్ కళ్యాణ్ గారిని చూసి వెనకాడి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదని చెప్పేసి అదొకటి బయటకు వచ్చింది. ఇట్లా లోకేష్ గారి దూకుడు ముందు పవన్ కళ్యాణ్ గారు అసహనంతో ఉన్నారు. ఆయన అధికారులంతా కూడా లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావటం లేదు. పైగా ఈయన పంచాయతీరాజ్ శాఖలో కూడా లోకేష్ గారు అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటున్నారనే ఒక ఇబ్బంది కూడా ఫీల్ అవుతున్నట్టుగా సమాచారం ఉంది. అందువల్ల ఈ రాబోయే రోజుల్లో లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఈ రిఫ్ట్ పెరుగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ జనసేన సంబంధాలు దెబ్బతీసే స్థాయిలో ఉంటాయా, సర్దుబాటు చేసుకుంటారా? చంద్రబాబు నాయుడు జీవితంలో ఫస్ట్ టైం తల వంచి పవన్ కళ్యాణ్ దెబ్బకి బ్లాక్మెయిల్ కి లొంగిపోయి ఆయన నిర్ణయాలు తీసుకున్నారు లోకేష్ మాట ప్రకారం. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు జీవితంలో లొంగలేదు. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే లోకేష్ గారి మాటకి ప్రాధాన్యత ఇచ్చి ఈ పవన్ కళ్యాణ్ బ్లాక్ మెయిల్ కి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి ఒక ప్రకటన విడుదల చేయడం అనేది ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఆయన సంతకం అంటే ఆయన మాట మీద నమ్మకం లేక ఈయన ప్రకటన నాదెండ్ల మనోహర్ గారు సంధానకర్త వ్యవహరించి ఆ ప్రకటన విడుదల చేయించారని ఉన్న సమాచారం. ఈ రాబోయే రోజుల్లో ఈ రిఫ్ట్ పెరుగుతుందని నా అభిప్రాయం అండి. రైట్. లోకనాథ్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు అసలు ఒక్క కులానికే పదవులు ఇస్తారా డ్యామ్ డూమ్ అని అప్పట్లో చంద్రబాబు గారిని ఉద్దేశించి అన్నారు, మోడీ గారికి పొగుడుతూ కూడా చెప్పారు. మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఆయన ఇచ్చిన పదవులు జనసేనకి 4 మంత్రి పదవులు ఒకటే గొప్ప అనేది టీడీపీ వాళ్ళ గొడవ అంట. టీడీపీ వాళ్ళే తిట్టుకుంటున్నారంట, ఏంది న్యూసెన్స్ ఇదంతా ఇట్లా చేస్తున్నాడు చంద్రబాబు అని. మీరేమనుకుంటున్నారు? కొమ్మనేని గారు విలువలకి తిలోదకాలు ఇచ్చే కూటమిగా ఇవి ఉంది. ఎందుకంటే బీజేపీ కంట్రోల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆయన ఏం చెబితే అది వినే పరిస్థితి తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా చూసుకుంటే పార్టీలు ఫిరాయింపుదారులకు మాత్రమే ఇచ్చారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి విలువలకి తిలోదకాలు ఇవ్వకూడదు, విలువల్ని పరిరక్షించే పద్ధతులు ఉండాలి. ఆ రకంగా పరిరక్షించకుండా విలువలు లేకుండా పార్టీలు మారేవాళ్ళు, పార్టీని కూని చేసేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేవాళ్ళు అట్లాగా
ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేయడం అనేది సరైనది కాదు. అట్లాగే ఈరోజు మనం తెలుసు పవన్ కళ్యాణ్ గారు మాటలన్నీ ఎలా ఉన్నాయంటే బీజేపీ కంట్రోల్లో మాటలు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న సందర్భం లేదు. ఇప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మధ్యన కూడా ఘర్షణ, రేపు ముఖ్యమంత్రికి సంబంధించిన దాంట్లో కూడా ఘర్షణ పడుతున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే మన హోమ్ మినిస్టర్ గారి మీద కానీ మిగతా మంత్రుల మీద కానీ వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి చూసుకుంటే ఎవరికి విలువిస్తున్నట్టు ఏం లేదు. అంటే ఎవరి పెత్తనం జరగాలన్నది పవన్ కళ్యాణ్ పెత్తనమా లోకేష్ పెత్తనం అన్న దాని మీద వీళ్ళిద్దరికి మధ్య గొడవలో చంద్రబాబు గారు వీక్ అయిపోయాడు అనేది ఒక అభిప్రాయం. ఖచ్చితంగాను స్పష్టంగానే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎవరు భవిష్యత్ ముఖ్యమంత్రి అనే దగ్గర స్ట్రగుల్ పడుతున్నారు తప్ప కూటమి వాగ్దానాలు ఏమి ఇచ్చింది, ఆ వాగ్దానాలు ఎలాగ అమలు చేయాలనే దాని మీద అంటే అవి వాటిని కప్పిపుచ్చడానికి ఈనాడు ఆంధ్రజ్యోతి వంటివి ఉన్నాయి కదా, వాటిని డైవర్ట్ చేయడానికి వాళ్ళు డైవర్ట్ చేస్తూ ఉంటారు. గురించి కాకినాడ పోర్టుకి వెళ్ళాడు, సీజ్ చేయమనండి. ఒక డిప్యూటీ సీఎం గారు సీజ్ చేయాల్సిన ఇదేముందండి, వచ్చి ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా చేసేస్తారు. అది పెద్ద సమస్య కాదు. అంత సమస్య ఏంటంటే ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరించే పద్ధతి ఉంది. ఇప్పుడు నాగబాబు గారు ఉన్నారు, నాగబాబు గారికి ఏ అర్హత ఉందని ఈరోజు ఇస్తున్నారు? అందులోని సీఎం గారే నాగబాబుకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఆయన ఏమైనా పోరాట యోధుడా లేకపోతే రకరకాలని కావాలి. ఒకవైపున ఏమని చెప్తున్నారు, వంశపార్యాపారానికి సంబంధించిన దాంట్లో మేమేం పదవులు ఇవ్వమని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఇస్తారు. ఏం ఇండికేషన్స్ ఇస్తున్నట్టు? ప్రజల పక్షాన్ని ఉన్నట్టు, ప్రజల పక్షాన్ని పోట్లాడే వాళ్ళకి ఏమైనా ఉందంటే అదేం లేదు. కాబట్టి ఇవన్నీ దాంట్లో ఏంటంటే వీళ్ళిద్దరూ కావాల్సి ఉండే పెత్తనం ఎవరిది అనే దగ్గరే ఘర్షణ పడతా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఆ ఘర్షణలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. పెన్షన్లు దగ్గర లేదు, టీడీపీ జనసేన వాళ్ళు కొట్టుకోవటం దగ్గర కూడా చూద్దాం. అవన్నీ ఇప్పుడు టీడీపీ జనసేన కంటే కూడా టీడీపీలోనే ఘర్షణ తిట్టుకుంటున్నారంట. ఏంది ఇట్లాంటి పదవులు వీళ్ళకి ఇవ్వటం ఏంటి, ఈ గోల ఏంది, నాగబాబుకి ఏంటి, అట్లాగే సానా సతీష్ ఏంటని టీడీపీ అనలిస్టులే వాళ్ళ వీడియోలు చేస్తున్నారు. దీని మీద ఏంది టీడీపీ ఇట్లా అయిపోయింది, కూటమి ప్రభుత్వం ఇట్లా అయిపోయింది, కుటుంబ ప్రభుత్వంగా మారిపోయిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నేను స్వయంగా విన్నాను. తెలుగుదేశం అభిమానులే. తెలుగుదేశానికి సంబంధించిన దాంట్లో చాలా అసంతృప్తిగా ఉన్నారండి. ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది, కేబినెట్ లో ఎవరి మాట వినట్లేదు. కింది స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ఒకప్పుడు కంట్రోల్ గా ఉండేది, క్రమశిక్షణ కలిగిన పార్టీ అనుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు. డబ్బులు ఎవడు ఉంటే, ఎవడు కులం ఉంటే వాడి పెత్తనం తప్ప ఎవడు కంట్రోల్ చేసే స్థితిలో లేదు. రైట్, ధన్యవాదాలండి. తిలక్ గారు, మల్లాది విష్ణు గారు, లోకనాథన్ గారు పలువురు మాట్లాడారు.